ఎన్నో జీవితాలు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఏ డబ్బులు కూడా రూపాయి కూడా ఊరకనే రాదండి. మనం హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు మీ అందరికీ ఒక మంచి అద్భుతమైన వీడియో చూపిద్దామని నేను మా హస్బెండ్ అయితే బయలుదేరాము. వీడియో కంటెంట్ మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఓకేనా అండి? మనమైతే ఆ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, ఈ లోపలికి వెళ్తుంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు వాళ్ళ దగ్గర చాలానే ఉన్నాయి. పట్టణంలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదండి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వీటి కోసం బాగా తెలుసు. అవే చెరువు పనులు. మేము ఇంతకీ ఈ వీడియో ఎందుకు షూట్ చేసాము ఏంటనేది వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఓకేనా? ఈ వీడియో మొత్తంలో పల్లెటూరులో జీవిస్తున్న వాళ్ళు, వారు కష్టపడి చేస్తున్న పనిని ఇష్టంగా ఎలా చేస్తారు, వారితోనే కొన్ని మాటలు మనం అడిగి తెలుసుకున్నాం. అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తూ ఉండండి. వారు చక్కగా ఎంత మంచి పాటలు పాడుకుంటూ, చక్కగా మాట్లాడుకుంటూ, ఇంత కష్టమైన ఎండలో కూడా చక్కగా పని చేసుకుంటూ వారి జీవితాన్ని ఎలా గడుపుతున్నారు అనేది వారి మాటల్లోనే మనం చాలా తెలుసుకున్నాం. చాలా మంది యూత్ బెట్టింగ్ యాప్స్ పైన ఎక్కువగా మభ్యపడుతున్నారు. ఈ అబ్బాయి కూడా కనిపిస్తున్నాడు కదా, ఈ అబ్బాయి కూడా యూత్ అయినప్పటికీ బాగా చదువుకున్నారు. నెక్స్ట్ తనకి ఫోన్ నాలెడ్జ్ కూడా తెలుసు కదా మొత్తం. మరి అంత నాలెడ్జ్ తెలుసు కూడా తను అంత చదువుకుని ఉండి కూడా బెట్టింగ్ యాప్స్ పైన తను లేకుండా చూపించదు. ఈ చెరువు పనికి వచ్చి ఎందుకు పనిచేస్తున్నారో ఒకసారి అడుగుదాం. ఓకేనా? మీ పేరేంటండి? పేరు ప్రదీప్ అంట ఈ అన్నది. మీరు చదువుకున్నారు కదా, ఎంత చదువుకున్నారు? డిగ్రీ అయ్యింది. ఓకేనా? డిగ్రీ అయ్యి కూడా ఇంత ఎండలో ఈ పని చేయడానికి గల కారణం ఏంటి? కారణం అంటే ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ సొసైటీలో మొత్తం బెట్టింగ్ యాప్స్ వాటి అన్నీ యూజ్ చేస్తున్నారు. అదంతా ఫ్రాడ్గా ఉంటుంది. మరి ఈజీ మనీ వల్ల అంతా ఫ్రాడ్ అవుతుంది. అందుకోసం కష్టపడి పని చేస్తే ఒక రూపాయి వస్తుంది. అమౌంట్ గ్యారెంటీగా వస్తుంది కాబట్టి ప్రభుత్వం నుంచి అందుకు వస్తుంది. చూసారా, బెట్టింగ్ యాప్స్ అనేది ఈజీ మనీ అనమాట. ఇప్పుడు యూత్, ఒకప్పుడు అయితే మా డాడీ వాళ్ళ టైంలో సోషల్ మీడియా అనేది ఉండేది కాదు. కష్టపడితేనే డబ్బు. నువ్వు కష్టపడకుండా ఎవడు నీకు ఒక రూపాయి ఇవ్వడు. ఈ అబ్బాయి ఇంతగా చదువుకొని ఇక్కడికి వచ్చి ఎందుకు పని చేస్తున్నారంటే చెప్పాడు కదా, సింపుల్గా కష్టపడితేనే మనకు డబ్బులు వస్తుంది. కష్టపడుతున్నాడు, డబ్బులు తెచ్చుకున్నాడు, హ్యాపీగా తన లైఫ్ని తను లీడ్ చేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ అన్న. వీళ్ళు ఏంటంటే అందరూ మా వీధిలో ఉన్న వాళ్ళు అనమాట. మా పిన్ని, అక్క, వీళ్ళందరూ మేనత్తులు అందరూ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. సో బెట్టింగ్ యాప్స్ కోసం ఎక్కువగా ప్రమోట్ అవుతున్న ఈ రోజుల్లో వీళ్ళు కూడా, మా పిన్ని కూడా చదువుకుంది. ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇంత ఎండలో వచ్చి కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఏ టైంకి వస్తారు, ఎన్నింటికి వస్తారు, మళ్ళీ భోజనం ఎంతకు చేస్తారు అన్నది మనకు తెలుస్తుంది. ఎన్ని గంటలకు వస్తారు పిన్ని? 6 గంటలకు వస్తారు. ఎప్పటి వరకు పని చేస్తారు? 12 అవుతుంది. 12 అవుతుంది. కష్టంగా ఉంటుందా పని? కష్టంగా ఉంటుంది. తవ్వడం, మొయ్యడం, దూరంగా మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది. అవును. ఎప్పటి వరకు చేస్తారు? మధ్యాహ్నం 12 అవుతుంది. 12 అవుతుంది. మధ్యాహ్నం మళ్ళీ భోజనానికి 9:30, 10 గంటలు వేస్తారు. ఒక పావు గంటలు తినేసి మళ్ళీ సర్దుకుంటాం. మొత్తం ఇంకా ఎండలోనే ఒక్క తిన్నప్పుడు మాత్రమే పక్క వచ్చి తిన్నప్పుడు నీడని తొత్తారు, లేకపోతే లేదు. అంతే. నీడ లేకపోతే ఎండే. అవును. నీడంతే నీడకొచ్చి కూర్చోండి. మీరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇంకా జట్లు ఉన్నాయా? ఇవేనా? ఉన్నాయి, అనుకున్నాయి. చాలా ఊరంతా ఇదే పని. అందరికీ నమస్కారం. ఏంటంటే మన చెరువు పనులు అంటే పల్లెటూరులో ఎంత కష్టపడి పడతారో, ఎంత కష్టంతో ఈ పని అంతా చేస్తారో సిటీలో ఉన్న వాళ్ళకి చాలామంది తెలియదండి. ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఏంటంటే బాగా నాలెడ్జ్ ఎక్కువైపోయి అందరూ బెట్టింగ్ యాప్స్ మీద, ఈజీ మనీదా ఒక రోజుకి 100 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి అన్న నమ్మకంతోనే అందరూ పరుగులాడుతున్నారు. కానీ వీళ్ళు ఇంత ఎండలో ఎందుకు పనిచేస్తున్నారో మనం ఇప్పుడు ఇక్కడ కొంచెం మాట్లాడుకుందాం. ఇక్కడ మా డాడీ ఏంటంటే చెరువు పనిలోని కొన్ని గ్రూప్స్ అని ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క లీడర్ అని ఉంటారు. ఇక్కడ అందరూ కూలి పని చేసుకుంటూ బ్రతికిన వాళ్ళే. మా డాడీ అలాగా ఒక గ్రూప్కి ఒక లీడర్ అనమాట. మా డాడీ ఏం పెద్దని కాదు, 10 మందికి ఒక లీడర్ చొప్పున అనమాట. ఇప్పుడు మా డాడీ చేత కూడా మనం కొన్ని మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి డాడీ, మీరు చెప్పండి, బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి?
బెట్టింగ్ యాప్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఏ డబ్బులు కూడా రూపాయి కూడా ఊరకనే రాదండి. మనం అనుకోండి ముందు 10 రూపాయలకు బెట్టింగ్ కాస్తాం, 20 రూపాయలు వస్తుంది, 20 కాస్తే 50 వస్తుంది, 50 కాస్తే 100 వస్తుంది, 100 కాస్తే 1000 రావచ్చు. కానీ ఇవన్నీ ఒకేసారి తిరిగి లాగేసుకుంటారండి. బెట్టింగ్ యాప్స్ పెద్ద ఫ్రాడ్. దీన్ని ప్రమోట్ చేసిన కూడా ఫ్రాడ్ చేస్తున్నారండి. దయచేసి బెట్టింగ్ యాప్ని ప్రభుత్వాలు కూడా దాని మీద దృష్టి పెట్టి బెట్టింగ్ యాప్లని దాన్ని నియంత్రించాలి. ముఖ్యంగా యువత, చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే ఇంటి దగ్గర పాపం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, తల్లిదండ్రులు తెలియదు. వాళ్ళు ఏదో సెలెక్ట్ చూసుకుంటున్నారు, లేకపోతే ఏదో చదువుకుంటున్నారు అనుకుంటారు. కానీ ఇంటి దగ్గర బోర్డు బెట్టింగ్ యాప్లు కాసి కొన్ని లక్షలు, అమ్మ నాకు ఫీజు అయిపోయిందని ఒకరు, పుస్తకాలకు డబ్బులు కావాలని ఒకరు, పెన్నులకు కావాలని ఒకరు చేసి ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి బెట్టింగ్ యాప్లు పెట్టి మొత్తం సర్వం కోల్పోతున్నారు. లాస్ట్ చూసేటప్పుడు లక్షల్లో అప్పులు వస్తున్నాయి. దయచేసి ముఖ్యంగా యువత మాత్రం దీనిపై దృష్టి పెట్టాలి. కష్టపడితేనే డబ్బులు వస్తాయండి. మనం ఎంత కష్టపడితే కష్టంలోనే ఖచ్చితంగా ప్రతి కష్టపు అంటే ప్రతి చెమట చుక్కకు కూడా రూపాయి వస్తుంది. అంతే తప్ప బెట్టింగ్ ఏదో ఈజీ మనీకి మాత్రం దయచేసి ఎవరు అలవాటు పడకూడదు. మేము చెప్తున్నాం. మేము ఉదయం 6:30కి వస్తాం, మధ్యాహ్నం 12:30 వరకు చేస్తాం, 9:30కి భోజనానికి లేస్తాం, బ్రేక్ఫాస్ట్కి. మరి వీళ్ళందరూ ఎంత కష్టపడతారంటే యాకోజా 4 గంటలు లేస్తారండి. 4 గంటలు వేసి ఇప్పుడు ఇంటి దగ్గర పశువులు అయి ఉంటే వాళ్ళు దొడ్లు అవి తుడుచుకోవడం, పేడలు తీయడం, ఇంత కష్టపడి మళ్ళీ లేచిన వెంటనే మరి పిల్లలకి స్నానం చేయించి, అలాగే మరి ఇంటి దగ్గర వంట చేసుకొని ఇప్పుడు 12:30 వరకు ఎండలో కష్టపడతారండి. ఇంత కష్టపడితే రోజుకి మహా అయితే 300 రూపాయలు వస్తుంది గట్టిగా కష్టపడితే. లేకపోతే 200, లేకపోతే 180, 190 కూడా వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా ఏంటంటే దూరం పెంచింది, ఎక్కువ పని చేస్తుంది కానీ డబ్బులు పడట్లేదు. కాబట్టి ఇంత కష్టపడితేనే 300, పొద్దుల్లా కష్టపడితే 300 కోసం ఇంత ఆరాటపడుతున్నారు. అలాంటిది యువత ఏంటి చేస్తారంటే ఒక గంటలోనే లక్షలు సంపాదించవచ్చు కదండి, వేలు లక్షలు కాస్తున్నారు. దయచేసి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా యువత దయచేసి సెలలో ఎంత ప్రయోజనం ఉందో అంత నిష్ప్రయోజనం కూడా ఉంది. దయచేసి చెడు వైపు వెళ్ళకుండా మంచిని చూడండి సెలల్లో, అలాగే టీవీల్లో. దయచేసి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి మంచి ఏదో చెడేదో. విచక్షణ తెలియని వయసు మీది. 18-20 సంవత్సరాలు అంటే వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఎలాగే చెప్తారు, పెద్దవాళ్ళు ఎలాగే చెప్తారని అనుకుంటారు. దయచేసి బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దు. కష్టపడండి, ఏ రూపాయలైనా పర్లేదు. మట్టితో కష్టపడండి, లేకపోతే మీరు ఏదో చిన్న చిరుద్యోగాలు చేయండి, చిరు వ్యాపారాలు చేయండి, కష్టపడండి, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కానీ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దని సవినయంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హర్ష సాయి అన్న అతను ఈ మధ్య పేదవాళ్ళకి డబ్బాస్ చూపించి ఫస్ట్ సహాయం చేసినట్టు, తర్వాత ఇప్పుడు ఏంటంటే వాడి కోసం చూస్తే వాడు ఒక మాట అన్నాడు, నువ్వు ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు అంటే, నేను చేయకపోతే ఇంకొకడైనా చేస్తాడు అన్న టాపిక్ అయితే అంటే నేనే చేయాలి, నా తర్వాత నేను చేయకపోతే ఇంకొకడు ఎవడైనా చేస్తాడు, అందుకే నేను చేశానని చెప్పాడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది తప్పండి. ఆ అమ్మాయిని నేను పొడిచి చంపేశాను, నేను చంపకపోతే ఇంకోళ్ళు చంపేస్తారు. ఆ అమ్మాయిని రేప్ చేశాను, నేను రేప్ చేయకపోతే ఇంకోళ్ళు రేప్ చేస్తాను, అది కరెక్ట్ కాదండి. అది లాజిక్ మాట్లాడడం తప్పించి అది తప్పు. అది ముమ్మాటికి 100%. నేను చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారంటే నువ్వెందుకు చేయాలి? అసలు నువ్వు చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు కదా, నువ్వు ఎందుకు చేయాలి? నువ్వు 10 మందికి ఎందుకు ప్రభావితం చేయాలి నువ్వు? అది తప్పు. 100% హర్షసాయి చెప్పింది తప్పు. అది లాజిక్. తప్పించుకోవడానికి, ఎస్కేప్ అవ్వడానికి తప్పించి అవి మంచి సమాధానం కాదు, మంచి పద్ధతి కూడా కాదు. నేను చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారంటే, ఇప్పుడు ఇంతమంది మంచి చేస్తున్నారు, అంత మంచిని ప్రోత్సహించాలి, మనం చెడుని ఎందుకు ప్రోత్సహించాలి? అంటే నేను పొడవకపోతే ఇంకోళ్ళు పొడిచేస్తారు, నేను కొట్టకపోతే ఇంకోళ్ళు కొట్టేస్తారంటే అది కరెక్ట్ కాదు కదా. యూట్యూబ్ ఛానల్ చాలామంది పెడుతున్నారు, చాలా వరకు ఫేకులు పెడుతున్నారు. దయచేసి యూట్యూబర్స్ కూడా ప్రతి ఒక్కరూ ఒక సమాజానికి ఒక మంచి జరిగేటువంటి కంటెంట్ పెట్టండి. ఎలా కష్టపడాలి, పెద్దలు ఎలా ప్రేమించాలి, చిన్నోళ్ళు ఎలా ప్రేమించాలి, పెద్దోళ్ళు ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి. దయచేసి ఇలాంటి ప్రమోట్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది. సమాజం రేపు పొద్దున భావి భారతదేశం ఒక చక్కగా ఉంటుందని నా ఉద్దేశం. దీన్ని ప్రమోట్ చేయడం మానేసి ఎవరో ఎక్కడో రేపు ఏంటి అలా అక్కడ ఇలాగ చేయలేరు, దాన్ని పెద్ద ఫోకస్ చేస్తారు. కానీ మంచిని ఎక్కడ ఎవరు ప్రోత్సహించట్లేదు. వాడికి తగిన శిక్ష పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూపించాడు అందరికీ, ఈ తప్పు చేస్తే ఇలా శిక్ష పడుతుందని. అంతేగాని ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పేసి చాలా వరకు చేస్తారు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, మీ యూట్యూబర్ కూడా సమాజం మీద కాస్త కోస్త అవగాహన ఉండాలి, కాస్త కోస్త ప్రేమ ఉండాలి. సమాజం ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పే ఒక మెసేజ్ మాత్రం ఖచ్చితంగా యూట్యూబర్స్కి ఉండాలి. ఏదో ఫైనల్లో ఏదో మెసేజ్. అలా 600 కోట్లు పెట్టి కారు కొన్నారు, వీళ్ళు 300 కోట్లు పెట్టి మనవరాలకి ఉయ్యాలు కొన్నారు. అవి మనకేందుకండి, డబ్బులు ఉన్నాయి కొన్నారు. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసి వీలేడు అంటున్నారు, వాళ్ళకి అంత కొన్నారు కదా, నాకు ఒక 20 లక్షలు అనే వాళ్ళు 30, అంత అది వద్దండి. మనకు ప్రేమ,
ప్రేమని కొలమానం లేదు. ప్రేమకి డబ్బులు పెట్టి కొనలేం. మన పిల్లల మీద మనకి ఎంత ప్రేమ ఉందో, మన మనవల మీద కానీ మనవరాల మీద కానీ తల్లిదండ్రుల మీద మనకి ఎంత ప్రేమ ఉంటే అంత ప్రేమ చూపించండి. దానికి డబ్బులు మాత్రం కొలమానం కాదు. వాళ్ళు ప్రేమించే విధానంలో ఇప్పుడు వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడితే చాలండి. తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధాప్యులు ఉంటారు చాలామంది, కనీసం ముద్ద కూడా పెట్టరు. ఇంట్లో ఉన్న నలుగురు కూడా 4 ముద్దలు ఇస్తే తల్లిదండ్రులు ఇంకొక 4 సంవత్సరాలు బతుకుతారు. చనిపోయిన తర్వాత రకరకాలుగా పెడతారు, మాంసంతో, చేపలతోటి. ఆ చేపలు, మాంసం, ఆ పళ్ళు, కాయలు చచ్చిపోయిన తర్వాత పెట్టే ముందు బ్రతుకుండేటప్పుడు పెడితే ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతారు. దయచేసి పిల్లలు అది తెలుసుకోండి. తల్లిదండ్రులు ఏది చెప్పినా మీ మంచిగా చెప్తారు. ప్రతి నిమిషం మీకోసం ఆలోచిస్తారు. వాళ్ళు ప్రతి చెమట చొక్క కూడా మీకోసమే చిందిస్తారు. దయచేసి పిల్లలు తెలుసుకోండి, బాగా చదువుకోండి. చదువు రాని వాళ్ళు, చదువు మీద అవగాహన లేని వాళ్ళు, చదువు అబ్బలేని వాళ్ళు కష్టపడండి. కష్టపడి సంపాదించుకోండి. చెడు వ్యసనాల వైపు, చెడు ఆలోచనల వైపు, చెడు తలంపుల వైపు, చెడు మార్గంలో మాత్రం నడవద్దు. ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోండి, సంతోషంగా ఉండండి, వాటి వారికి ఆదర్శప్రాయంగా ఉండండి. అది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి నేను చెప్పేది వినండి. ఒకప్పుడు నేను నా కొడుకు ఒక కూలి పని చేసుకొని బతికి వాళ్ళమే. బతికి అలా చిన్నప్పుడు వాళ్ళ నాన్న మమ్మల్ని వదిలేశారు. వదిలేసిన తర్వాత అలా పిల్లల్ని పెంచుకొని అలా మా వృత్తి మప్పుకొని 7వ తరగతి చదివినాడు. చదివిన తర్వాత మానిపించాను. మానిపించి మా వృత్తి చేసేవాడు. చేసిన తర్వాత ఏమో ఎందుకులే బాబు మన వృత్తి మనం చేసుకున్నాం. అలా కాదమ్మా, నేను చదువుతాను, నేను 10వ తరగతి చదువుతాను, 10వ తరగతి చదువుతాను, నాకు జాబ్ వస్తుంది, 10వ తరగతి చదువుతాను అనేవాడు. వద్దు అనేసి నేను మా అక్క కూడా ఏడ్చేవారు. వద్దమ్మ, మన వృత్తి మనం చేసుకుందాం, కష్టపడి బతుకుదాం, వ్యవసాయం చేసుకుందాం, కూలిపోవచ్చు అనేసి అనే సరే లేదమ్మా నేను చదువుతాను పేచి తెచ్చేవారు. ఆ రోజులలో కూడా డబ్బులు లేక ఎంత ఇబ్బందులు పడేవారు. పడిన తర్వాత ఏమో అలా మా పిల్లడు ఆడి సంపాదనతో డబ్బులు సంపాదించుకొని ఫీజు కట్టుకొని 10వ తరగతి పాస్ అయినట్టు చదువుకున్నాడు. 3 సంవత్సరాలు మానేసి తర్వాత 10వ తరగతి చదువుకొని మా పిల్లడు అలా చదువుకొని తర్వాత 10వ తరగతి పాస్ అయినాడు. అయిన తర్వాత ఏదో దేవుడు చూసి 10వ తరగతి పాస్లోనే కూడా వచ్చింది. వచ్చిన తర్వాత అలాగే ఇప్పుడు మా పిల్లలేం చూడకేం కాదు, మా కొడుకు మా కోళ్ళు చూడకపోవడం ఏం కాదు. నా పని నేను చేసుకుంటాను, నా కష్టపడతాను. మా పిల్లల కోసం, మా కుటుంబం కోసం, మా అందరి కోసం. అలాగని కొడుకు చూడలేదు, కోళ్ళు చూడలేదు. కొడుకు కోళ్ళు బాగానే చూస్తారు. నా మాట వాళ్ళకి ఏదం, నేను చెప్పినట్టే వాళ్ళు వింటారు. తర్వాత విని కూడా నా మాటకు ఇప్పటికి వచ్చి ఎదురు చెప్పడం లేదు. నా మాట ఇచ్చు, నేను చెప్పినట్టు నా పిల్లలు వింటారు. అప్పుడు అలాగా ఫోన్లు లేక ఎన్నో దిగినాక నేను చెప్పినట్టు నా కొడుకు వినేవాడు. విని శుభ్రంగా బతుకుతాను ఇప్పుడు హాయిగాన జాబ్ చేసుకొని. పట్టిందమ్మ పాలారో కళ్ళు, ఆ పాలారో కల మీద అమ్మ పామురాలే సువ్వని పడేదమ్మ శ్రీరామానుగులే కూతురు కదా, కూతురికి పెళ్ళి అయిపోయింది, పిల్లలు. మరి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? 10 మందిని తిప్పుతాను. అలా తీసుకొచ్చి ఒక డబ్బులు ఇస్తాను, గొప్పలకి కోతలకి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి అలా ఏదో కానీ పరకు ఇస్తే అదేమో పిల్లల కుటుంబాన్ని చదివించుకుంటాను. చదివించుకొని అలాగా ఇప్పుడు అలాగే వెళ్తాను. మరి ఇప్పుడు ఏ కష్టపడినా సరే ఈ చెరువు పని డబ్బులు కూడా సరిగ్గా రాలేదు. 300 పొద్దుల్లో కష్టపడితేనే కానీ 300 వస్తాను. మరి ఎప్పుడు 4 గంటలకు 3 గంటలకు నేస్తాను. ఇంట్లో పనులు చేసుకుంటాను, పిల్లలకు నీరు పోసుకుంటాను, అన్ని పనులు చేసుకొని వచ్చి కష్టపడినా సరే 300 పొద్దుల్ల కుటుంబం ఎలా పోషించుకుంటాం? 3 నెలలు బట్టి డబ్బులు కూడా రాలేదు. చూసారా, వీళ్ళు ఇంత కష్టపడి ఇంత ఎండలో అందరికంటే ఇంత ఘోరంగా ఎండలో మండిపోతూ కష్టపడినా సరే 3 నెలల నుంచి డబ్బులు పడట్లేదట. అయినప్పటికీ మాకు ఇదే ఆధారం అనేసి వచ్చి వీళ్ళు ఇక్కడ కష్టపడుతున్నారు. చూసారా, మంచి తెలియాలి ప్రతి ఒక్కరికి, పిల్లలకి. అది అడ్డమని పంపించకంటే ఏదో మంచి కుర్రోళ్ళకి తెలిసినట్టు చేస్తే పర్వాలేదు. అలా చంపించినారు అలాంటి
నరికినారు ఇలాంటి ఏడితే వాళ్ళకి అయ్యే బుద్ధులు వస్తాయి అంతే. చదువుకున్న పిల్లలకి. ఏ మంచి అమ్మ నాన్నని శుభ్రంగా కుటుంబాన్ని తిప్పినట్టు శుభ్రంగా చెప్పుకోవాలి. అంతే. బాప మేస్త్రమ్మండి. ఇలాగ చెరువు పనులు అటు లేనప్పుడు కూలికి, గొప్పులకి, ఉడుపులకి అలాగా ఒక 10 మందిని తీసుకుని వెళ్తుంది. అందరూ కలిపి సరదాగా పని చేసుకుంటారు. వచ్చిన డబ్బులే ఇంకా కుటుంబంలో పెట్టుకొని పోషించుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు యువత కూడా ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడితే తప్ప మీకు ఎవడో రూపాయి ఇవ్వడు. లలిత జ్యువెలరీ అతను చెప్తారు కదా, డబ్బులు ఎవరికి ఊరికినే రావని. ఊరికినే డబ్బులు ఒకరు కష్టపడింది మనకి ఎందుకు ఇస్తారు? మనం కష్టపడితేనే మనకు డబ్బు వస్తుంది. ఆ డబ్బుతోనే మనం జీవితం జీవించాలి. ఇటువంటి వీడియో, ఈ చెరువు పని వీడియో యూట్యూబ్ మొత్తంలో ఎదిగినా ఇంత లాంగ్ వీడియో ఎక్కడ మీకు దొరకదండి. ఫస్ట్ టైం మాట. కష్టాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోండి. కష్టపడితే దాని యొక్క విలువను మనం ఆర్జించవచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది కష్టపడిన డబ్బులతో. కదా మరి వస్తాను. అంతే. కష్టాన్ని ఎప్పుడు ఇష్టంగా ప్రేమించాలి. కష్టంతోనే చచ్చే వరకు జీవించాలి. ఈ వీడియోకి ఇంతేనండి. బాయ్ బాయ్.